గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు హైదరాబాద్లో దారుణమైనటువంటి ఘటన. ఖాజా మొయినుద్దీన్ అడ్వకేట్ అతను తన విధుల నిమిత్తం కోర్టుకు వెళ్తున్న క్రమంలో ఇంట్లో నుంచి అట్లా బయటకు వచ్చాడో లేదో కొంతమంది దుండగులు కాపు కాసి మరీ ఒక కారుతో గుద్దించి చంపేశారు. అడ్వకేట్లందరూ కూడా తీవ్రంగా ఈ ఘటనని ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే విషయం గురించి నాతో మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఈ ఘటన నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఆ దృశ్యాలు చూస్తుంటేనే గుండెల్ని పిండేసే పరిస్థితి. ఏం చెప్తారు మీరు? నేను కూడా చూశాను అది సీసీటీవీ కెమెరా. నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్ మేము ప్రజా సమస్యల మీద కావచ్చు, లేకపోతే క్లయింట్ల కోసం వాళ్ళకి న్యాయం చేయడం కోసం మేము రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటాం. ఈ కష్టపడే క్రమంలో మాకు కూడా చాలామంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు జనరల్. ఓకే, కానీ మాకు ఆ వ్యక్తి మీద మేము న్యాయం కోసం పోరాడతాం తప్ప మాకు ఎవరి మీద కక్ష కానీ లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏమి ఉండదు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది దాని ప్రొఫెషన్ కిందనే తీసుకోవాలి తప్ప పర్సనల్గా ఎప్పుడు తీసుకోవద్దని చెప్తాను నేను ప్రధానంగా. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే రీసెంట్గానే మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అది అమల్లో కూడా వచ్చేసింది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాతనన్నా అడ్వకేట్ల మీద దాడులు కానీ ఈ చంపటాలు కానీ తగ్గుతాయేమో అనుకుంటే అవి ఇంకా పెరుగుతున్నాయి. రాను పెరుగుతున్నాయి. నాకైతే అసలు ఎంత బాధ అనిపించింది అంటే దానిపైన ఆ వీడియో చూసినప్పుడు, బీయింగ్ అడ్వకేట్ అయ్యుండి కూడా మేము ఇంకా మా అడ్వకేట్ల మీద దాడులు జరగడం అనేది అయితే చాలా అది విచారించదగ్గ విషయం అది. కాబట్టి నేనైతే చాలా స్ట్రాంగ్గా ఏం చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఆ చర్యకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి అడ్వకేట్ మీద దాడులు జరగకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో ఏముంది సార్ ప్రొటెక్షన్ బిల్? అసలు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో ఏంటంటే మనకు అడ్వకేట్ని బెదిరించినా, భయపెట్టినా, అతని మీద దాడి చేసినా, కొట్టినా, ఏది చేసినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉన్నాయి. వాళ్ళని కంపల్సరీ వాళ్ళకి హైయెస్ట్ ఫైన్స్ ప్లస్ 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇటువంటివి చాలా ఉన్నాయి. ఓకే ఓకే, నేనైతే నాకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కొద్ది ఏంటంటే అడ్వకేట్కి కూడా గన్ లైసెన్స్ ఇవ్వాలేమో అనేంత ఈ సంఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు ఇక మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏమో అంటే ప్రతి అడ్వకేట్కి అంటారా ఇక కేసులలో కొట్లాడే మ్యాక్సిమం అడ్వకేట్లకు ఇవ్వాల్సిందని చెప్తాను. ఇప్పుడు ఇక దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందంటే మరి రక్షణ ఏడుంది ఇంకా అడ్వకేట్కి? చెప్పండి. న్యాయం కోసం పోరాడే ఒక వ్యక్తికే ఈ దేశంలో రక్షణ లేకపోతే ఇంకా న్యాయానికి ఏం రక్షణ ఉంది అంటున్నా నేను. కరెక్టే. ఇప్పుడు గన్ను ఉన్నా సరే, ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం. 1 గంట నుంచి కాపు కాసుకుని కారు ఉంది సార్. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, డోర్ తీస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్లా వచ్చాడో లేదో ఫాస్ట్గా వచ్చి గుద్దేశారు. ఇంక చేతిలో గన్ను ఉంటే ఏంటి, జేబులో లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు గన్ను ఉంటే వాడు ఎంతైనా భయపడతాడు కదా. గన్ను ఉన్నప్పుడు ఎంతైనా భయపడతాడు. గన్ అనేది ఉంది కాబట్టి, అడ్వకేట్కి గన్ లైసెన్స్ ఉంది కాబట్టి ఎంతైనా భయపడే అవకాశాలు 100% ఉంటాయి చర్యలు తీసుకోవడానికైనా. ఇప్పుడు ఈ ఒక్క సంఘటన అంటే కారుతో గుద్ది చంపేళ్ళు, చాలా సంఘటనలు దాడి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. దాడి చేసి చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి నేనైతే స్ట్రాంగ్లీ దిస్ గవర్నమెంట్ అయితే నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరెవరికైతే అడ్వకేట్లకు థ్రెట్ ఉందో వాళ్ళందరికీ గన్ లైసెన్స్ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి సార్, ఈ సందర్భంగా మనం వామన్ రావు దంపతుల కేసుని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నడి రోడ్డు మీద కార్ ఆపి మరి ఇట్లనే చాలా మందిని, నాట్ ఓన్లీ వామన్ రావు, చాలా మందిని కోర్టు ప్రమిసెస్లో దాడి చేసి చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ వామన్ రావు, ఈ సంఘటన కావచ్చు. రీసెంట్గా ఒక ప్రియా అనే అమ్మాయిని కూడా వాళ్ళ బ్రదర్ చంపిన సంఘటన ఉంది చేవెళ్ళ దగ్గర. చాలా ఉన్నాయి అట్లా. వరంగల్లో కూడా ఒక అడ్వకేట్ని చంపిన సంఘటన ఉంది. ఓకే, వరంగల్లో కూడా ఒక అడ్వకేట్ బయటికి వెళ్ళి వస్తుంటే చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిజంగా అడ్వకేట్లు ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి అంటారు సమాజంలో. కేసు తీసుకోవాలన్నా, వాదించాలన్నా అదే కదా ఇప్పుడు వచ్చిన చికాకు. ఇప్పుడు న్యాయం కోసం మేము పోరాడే క్రమంలో ఇప్పుడు నేనున్నా కదా, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక 1000 కేసులు వాదించిన అనుకో, అటు సైడ్ 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది నన్ను తిట్టుకుంటూనే ఉంటారు కదా తెల్లవాళ్ళు. తిట్టుకోవడం లేకపోతే వాళ్ళు గలీజ్గా మాట్లాడము. ఓకే,
ఇప్పుడు నేను ఎదురయ్యే సమస్యలు ఏంటంటే నాకున్న ఎదురయ్యే సమస్యలు నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే జనరల్గా నాకు ఎక్కడ నెగిటివ్ కామెంట్ రావు. నాకు ఎక్కడ నెగిటివ్ కామెంట్ వచ్చింది అంటే వాడిని ఆపోజిట్ అయి ఉంటాడు అంతే. ఓకే, మీరు ఎవరికి వ్యతిరేకంగా వాదిస్తున్నారో వాళ్ళే పెడతారు తప్ప ఎక్కువ నాకు బయట వాళ్ళు ఎవరు ఎక్కువ పెట్టారు. నాన్న ఎవరన్నా నెగిటివ్ కామెంట్ పెట్టారంటే అది 100% ఆపోజిట్ పార్టీ అయి ఉంటుంది. సరే, ఇన్నేళ్ల మీ అనుభవంలో ఎప్పుడైనా ఏదైనా ఒక సీరియస్ కేసు వాదించేటప్పుడు అటువైపు నుంచి మీకు ఏమైనా థ్రెట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అవి. అయినా మొండిగా ధైర్యంగా పోరాటమే అది జీవితం. అడ్వకేట్ జీవితం అంటేనే ఇక అది దేశానికి నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను ఒకటి. ఓకే, ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ ఈక్వల్ టు ఒక సైనిక్, ఒక సోల్జర్ అని చెప్తాను. ఓకే, ఒక అడ్వకేట్కి సోల్జర్కి ఉన్న తేడా ఏంటంటే సోల్జరు దేశం కోసం సరిహద్దులలో పోరాడతాడు, అడ్వకేట్ న్యాయం కోసం, దేశం కోసం, సమాజంలో పోరాడతాడు. ఓకే, అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సరే, ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్లు ఏమన్నా ఈ విషయం గురించి మాట్లాడుకున్నారా? ఏదన్నా ప్రెస్ మీట్ లాంటిది? తప్పకుండా మాట్లాడతాము. దీనిపైన హైకోర్టులో అన్ని అసోసియేషన్లతో నేను పర్సనల్గా మాట్లాడతా, తప్పకుండా మాట్లాడతా. ఆ అడ్వకేట్ ఫ్యామిలీకి అయితే నా ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నేను ఖచ్చితంగా దీనిపైన పోరాడతా అని చెప్తున్నా. నేను ఎస్పెషల్లీ నేను ఇవ్వాలని డిసైడ్ అయినా కూడా ఇంకా నేను, ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అడ్వకేట్ ప్రొఫెషన్ మీద కావచ్చు, లేకపోతే లాలో ఏం జరుగుతుంది కావచ్చు, జనాలు ఎందుకు లాకు వ్యతిరేకంగా ఉన్నారనే దానిపైన నేను ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అడ్వకేట్లకు ప్రధానంగా న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లకు అండగా ఉండటం కోసం నేను సాధ్యమైనంత వరకు నేను ఒక సంస్థను కూడా స్థాపించి ఆల్రెడీ స్థాపించాలన్న ఆలోచన ఉండే నాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి అడ్వకేట్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక వ్యవస్థని స్థాపించాలనే ఒక ఆలోచన ఉండే నాకు. కానీ వాళ్ళ ఈ సంఘటన చూసిన తర్వాత అది మరింతగా నాకు బలపడింది. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అడ్వకేట్ యొక్క డెవలప్మెంట్ కోసము, డెవలప్మెంట్, సేఫ్టీ, ఈ రెండింటి మీద నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం కృషి చేస్తా, వాళ్ళని కాపాడుకుంటా, వాళ్ళ కోసం నేను సేవ కూడా చేస్తాను డిసైడ్ అయినా. ఓకే, సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ బిల్లు తీసుకొచ్చిన, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చిన 2 నెలల్లోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి మీరు ఎలాంటి విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? ప్రభుత్వానికి నేను చేయాలనుకున్న విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వము చాలా మంచి చట్టాలు చేస్తుంది, కానీ దాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే వెలుసుబాటు లేకుండా అయిపోయింది. ఓకే, ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి చేసిన తర్వాత అది ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఎదురవుతుందంటే అదే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేను చెప్పినా అనుకుందాం. ఓకే, మమ్మల్ని బెదిరిస్తున్నారా అన్న టైప్లో మాట్లాడతారు. ఓకే, సో ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా అడ్వకేట్ యాక్ట్ తెచ్చినాము, అది ఫోర్స్లో ఉంది. అడ్వకేట్లను బెదిరించడం కానీ, దాడి చేయటం కానీ, వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తే మీరు జైలుకి వెళ్తారు, మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది, మీ కెరీర్ ఖరాబ్ అవుతుంది అనే విషయాన్ని బలంగా చెప్పాలి. అది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరేటట్టు వివిధ మాధ్యమాల ద్వారా, అది రేడియో కావచ్చు, లేకపోతే పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రకరకాలుగా చెప్పగలిగిన రోజే, అది ప్రజలకు చేరిన రోజే వాళ్ళకి దానిపైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఒక అడ్వకేట్తో ఎట్లా బిహేవ్ చేయాలనే విషయం మీద వాళ్ళకి అవగాహన కలిగి ఉంటుంది. లేదనుకో ఇదే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఓకే, సరే, ఈ ఖాజా మొయినుద్దీన్ కేసుకు సంబంధించి ఏంటి సార్, ఎందుకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలిసినంత వరకు అయితే అది ల్యాండ్ కేసులకు సంబంధించిన విషయం అని అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. ఇంకా తెలియదు, దాన్ని చూడాలి మనం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఆయనతో 2-3 సార్లు మాట్లాడినా, కానీ మనకు జనరల్గా ప్రొఫెషన్ పరంగా మాట్లాడుతుంది తప్ప మనం పర్సనల్ విషయాలు మాట్లాడడం. కానీ అది నాకు తెలిసినంత వరకు అయితే మా అడ్వకేట్ సర్కిల్ అనుకోవటం కానీ, నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే అది ల్యాండ్ కేసులకు సంబంధించిన ఇష్యూ. కాబట్టి ఎక్కువ ల్యాండ్ కేసులకు సంబంధించిన ఇష్యూలన్నీ ఇట్లాంటివి జరుగుతుంటాయి బాగా. ఎందుకంటే ఆ ల్యాండ్ కేసులు అంటే హ్యూజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి, కోట్లలో ఉంటుంది కాబట్టి, ఎక్కడన్నా ఎవరన్నా కొరకరాని కొయ్య కింద తయారైనప్పుడు అది ల్యాండ్ కేసులలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి జనరల్గా. థ్యాంక్ యూ సార్.